ఇది మన అంటే మాకు మాతృ సంస్థ లాంటిది వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్రాజు గారిది. సో ఎస్విసికి నీకు ముందు నుంచి ఎలాగ ఇది ఏంటి దీన్ని? అన్న నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఆర్టిస్ట్గా బ్రాన్ అండ్ బ్రాటప్ మనకు జరిగింది ఎస్విసిలో. ఓకే. బొమ్మరిల్లు కావచ్చు, పరుగు కావచ్చు, ఇది అంటే అది నాకు మాతృ సంస్థ. ఇన్నాళ్ళ తర్వాత నేను సినిమా చేసి ఆ సంస్థలో రిలీజ్ చేసుకోవడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ప్లస్ మనకు రాజ్ సార్ కావచ్చు, శిరీష్ అన్న కావచ్చు, వీళ్ళు ఎంత క్లోజ్ ఉన్నా ఎంత మనం మాట్లాడినా వాళ్ళ కంటెంట్ నచ్చందే, సినిమా నచ్చందే, డౌట్ లేదు, అందులో డౌట్ లోపలికి అడుగు కూడా పెట్టినాడు. సో నా పైన ఉన్న గుడ్ విల్తో ఒకరోజు వెళ్ళి శిరీష్ సార్ని, రాజ్ సార్ని కలవడం జరిగింది. అన్న మీరు ఒక్కసారి నా సినిమా చూడండి, మీకు నచ్చకపోతే 10 నిమిషాలు చూడండి, మీ కంటెంట్ కనెక్ట్ కాకపోతే నాకు మీరు ఏ హెల్ప్ చేయకండి అన్న. నా మాటకి శిరీష్ అన్న గౌరవం ఇచ్చి ఒకరోజు మార్నింగ్ ప్రసాద్ ల్యాబ్లో నేను చూస్తాను, షో వెయ్యి, నాకు నచ్చకపోతే 20 మినిట్స్లో థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోతా. ఎందుకంటే వాళ్ళు చాలా క్రూషియల్ అండ్ వాల్యుబుల్ టైం. సినిమా చూసి చాలా బాగుంది గిరి, దీని వెనక అండా దండా కొండగా మేము నిలబడతాం, మీరు ప్రమోషన్ స్టార్ట్ చేయండి అంటే అంత పెద్ద వ్యక్తుల ఆశీర్వాదం ఈ సినిమాకు దొరికింది కాబట్టి ఈరోజు ధైర్యంగా ఈ ప్రమోషన్ స్టార్ట్ చేసాం. వాళ్ళ బ్లెస్సింగ్స్, అలాగే ఈ సినిమాని నేను అక్కడ చూపించడానికి నాకు ఉపయోగపడ్డాను మా స్నేహితులు అనిల్ రావుపుడికి. అండ్ ఫస్ట్ టైం నుంచి స్క్రిప్ట్ స్టార్ట్ అయ్యి షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మాకు బ్యాక్ బోన్లో నిలబడ్డ మారుతి అన్నకి అంత నిజంగా వాళ్ళందరికీ చేతులు జోడించి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం జరుపుకుంటాను.